కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయం అని చెప్తారు. పరమేశ్వరుడు సాక్షాత్తు అక్కడ కొలువుదీరి ఉన్నటువంటి దివ్యక్షేత్రం. ఈ శరీరంతో చేసే సాధన గరిమ చేత ఆ కైలాసాన్ని కొన్ని వేల జన్మలలో చేసినటువంటి అనంత పుణ్య విశేష ఫలం చేత మానవ జన్మ కలుగుతుంది. అనంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం చివరి శ్వాస వదిలేంత వరకు మిగిల్చేటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర. ఈ సంవత్సరం వెళ్ళి చేసేటువంటి యాత్ర వల్ల వచ్చే 12 ఏళ్ళు యాత్ర చేస్తే ఎటువంటి ఫలితం పొందుతామో పరమేశ్వరుడు మనకు అందించదలుచుకున్నాడు. కాబట్టి అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయేత్. హరయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మస్వరూపులైనటువంటి మహాత్ములందరికీ అనేకానేక నమస్సుమనస్సులు సమర్పిస్తూ 2026 జూన్ 28వ తేదీన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిచే నిర్వహింపబడుతున్నటువంటి కైలాస మానస సరోవర యాత్రా విశేషాలు ఒక్కసారి మనం కూడా తెలుసుకుందాం. మనం కూడా భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం చేత ఆ యాత్ర చేసేటువంటి మహద్భాగ్యాన్ని పొందుదాం. ఇతరులకు కూడా ఆ అవకాశాన్ని అందిద్దాం. అందరితో కలిసి ఈ దివ్యమైనటువంటి యాత్ర విశేష సంరంభంలో మహదానందాన్ని అనుభవిద్దాం. హరయే నమః. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా దుర్లభము అని చెప్పారు. అంత తేలికగా దొరికేటువంటి జన్మ కాదు మానవ జన్మ. కొన్ని వేల జన్మలలో చేసినటువంటి అనంత పుణ్య విశేష ఫలం చేత మానవ జన్మ కలుగుతుంది. అయితే ఈ కలిగిన జన్మ సార్థకం ఎలా అవుతుంది అని చెప్పి భగవత్పాదుల వారి ఒక ప్రశ్న వేశారు. మనుష్యత్వం, మనుష్యుడిగా జన్మించినటువంటి ఈ జీవుడికి ఎప్పుడు సార్థకత అన్నారు. బాగా సంపాదించిన రోజు సార్థకత కాదు నాన్న, బాగా తిన్న రోజు సార్థకత కాదు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోయినప్పటికీ శాశ్వతంగా నిలబడేటువంటి ఒక స్థితి, అది మాత్రమే మానవ జీవితానికి సార్థకత అన్నారు. ఏమిటండి అదని అడిగారు శిష్యులు. ముముక్షుత్వము అన్నారు, మోక్షాన్ని పొందటము అన్నారు. అమ్మ బాబోయ్, మామూలుగానే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మాకు మోక్షం అంత సులభ సాధ్యమా అని అడిగారట. వెంటనే భగవత్పాదుల వారు నవ్వి, చాలా తేలికనైనా మోక్షాన్ని పొందటం, అది పొందేటువంటి మార్గం ఏమిటి అన్నారు. మహాపురుష సంశ్రయం అని చెప్పారు. సజ్జనుల యొక్క సాంగత్యం చెయ్యాలి అని చెప్పారు. ఆ సజ్జన సాంగత్యం చేస్తే ఏం తెలుస్తుంది అన్నారు. అందుకే పెద్దలు ఒక మాట అడుగుతారట. మామూలుగా చిన్నవాళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఏం కలుగుతుందండి అని అడిగారట. పెద్దవాళ్ళు నవ్వి, అసలు ఏం కలగదో నువ్వు చెప్పరా, కలిగేదేదో మేము తర్వాత చెప్తామన్నారు. సజ్జన సాంగత్యం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకని శ్రేయస్సు ప్రేయస్సు అని చెప్తారు. నిర్వాణ మార్గము, ప్రవృత్తి మార్గము, ప్రవృత్తి నివృత్తి మార్గాలు రెండూ కూడా సజ్జన సాంగత్యం వల్ల కలుగుతాయి. అటువంటి సజ్జన సాంగత్యంలో ఉన్నటువంటి భాగంగా ఈనాడు అనేక తీర్థక్షేత్రాలు, యాత్రాక్షేత్రాలు, దివ్య దర్శన క్షేత్రాలు ఇవన్నీ సందర్శించటం, వాటి గురించి వినటం, వాటి గురించి విన్నప్పుడు కలిగినటువంటి ఆనందాన్ని నలుగురితో పంచుకోవటం, ఇది సజ్జన సాంగత్యంలో భాగము అని చెప్పారు. శరీరంలో అవయవాలన్నీ మన మాట వింటున్నప్పుడు మనం ఈ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు శిథిలమైపోతుందో తెలియదు. శిథిలమైపోయేలోపు ఈ శరీరానికి ఉన్నటువంటి సార్థకతని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. కాబట్టి మానవ జన్మ సార్థకం కావాలి అంటే తప్పకుండా తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు, పరమేశ్వరుడి యొక్క అనంత లీలా విభూతి ఈ విశ్వంలో అనేక రూపాలుగా ప్రకటితమవుతూ ఉన్నది. ఆ అనేక రూపాలుగా ప్రకటితమవుతున్నటువంటి ఆ పరమేశ్వర విభూతిని మనం దర్శించాలి. మనం వాటి గురించి స్మరించాలి. ఆ క్షేత్రాలకు వెళ్ళాలి. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నియమాలు అన్నిటినీ పాటిస్తూ పరమేశ్వర విభూతిని హృదయానందకరంగా మనం ఆహ్వానించాలి. ఈ మనస్సు అనేటువంటి సరోవరంలో పరమేశ్వరుడు అనేటువంటి చైతన్య స్వరూపం, హృదయం అనేటువంటి కైలాసంలో ఆయన నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు.
ఇదే కైలాస మానస సరోవర యాత్ర. ఇది అంతరార్థం. అయితే ఇంత అంతరార్థం మనకు ఎలా గ్రహింపబడుతుంది, ఎలా తెలియబడుతుంది అంటే బాహ్యంలో మనం ప్రయత్నం చేస్తేనే తెలియబడుతుంది. ఇప్పుడు యాపిల్ పండు ఉన్నది, యాపిల్ పండు తింటే దాని యొక్క రుచి మనకి తెలుస్తుంది. ఇంకొకరికి మనం చెప్పేటువంటి అవకాశము కలుగుతుంది. యాపిల్ పండు ఎర్రగా ఉన్నది, తొడిమె ఉన్నది, దీనివల్ల లాభం లేదు. అలాగే క్షేత్ర దర్శనం మనం చేసినప్పుడు మన మనస్సుకి మన జన్మాంతర సంస్కారం చేత ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని మనం జీవితంలో చివరి వరకు కూడా దాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడు ఆ అనుభూతి తాలూకు వాసనలు మనలో కలిగినా మనకి ఒక్కసారి మనస్సు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేందుకు ఉపకరించేటువంటి ప్రాంతమే కైలాస మానస సరోవరము అని చెప్పారు. అస్యుత్తరస్యాం దిశిదేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని చెప్పారు కాళిదాస మహాకవి. పరమేశ్వరుడు తన ఇచ్ఛామాత్రం చేత సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా కొలువయ్యున్నటువంటి దివ్యక్షేత్రమే కైలాస మానస సరోవరం. అందుకనే కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయం అని చెప్తారు. పరమేశ్వరుడికి ఆవాస స్థానం కైలాసం. ఆ కైలాసంలో మానస సరోవరం. ఆ మానస సరోవరంలో అంబతో కూడి ఉన్నటువంటి మహాదేవుడి యొక్క దివ్య దర్శనం మనం చేసే ప్రయత్నం చేయాలి. అంటే ఈ చర్మచక్షువులకి పరమేశ్వరుడి సందర్శనం అవుతుందా అనేటువంటి ఒక అభిప్రాయం ప్రతి వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే మనం ఏదన్నా ప్రయత్నం చేసేటప్పుడు దీనివల్ల లాభ నష్టాలు బేరీజు వేసుకుంటాం. మానవ జన్మ లక్షణం అది. కాబట్టి దీనివల్ల మనకి లాభం ఏమిటి అంటారు. నాయన కొన్ని అభౌతికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకనే భౌతిక ఆనందం వేరు, అలౌకిక ఆనందం వేరు. కైలాస మానస సరోవర యాత్ర చేస్తే ఏం కలుగుతుంది అన్నారు? నీ జన్మకు సార్థకత కలుగుతుంది అని చెప్పారు. అసలు నువ్వెందుకు పుట్టావో నీకు తెలుస్తుంది అన్నారు. ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది అన్నారు. ఎలా ఉంటున్నావో నీకు తెలుస్తుంది అన్నారు. నీ ప్రాంతంలో నువ్వు ఉండటం గొప్ప కాదురా నాన్న. కాలం బాగా ఉన్నప్పుడు క్రిమికీటకాదులకు కూడా బ్రహ్మాండంగానే గడిచిపోతుంది. కాలం వ్యతిరిక్తమైనప్పుడు మనమేంటో మనకి తెలుస్తుంది అన్నారు. అందుకని యాత్రలు, క్షేత్రాలు, దర్శనాలు ఎందుకు అన్నారు? జన్మార్జితమైనటువంటి మహాపుణ్యాన్ని ఇంకొంచెం మనం పెంచుకోవటం కోసం. పుణ్యం పెరిగితే ఏమవుతుంది అన్నారు? జ్ఞానం కలుగుతుంది అన్నారు. జ్ఞానసిద్ధి కలిగితే ఏమవుతుంది అన్నారు? పరమేశ్వరుడు నేనే అనేటువంటి సమాధి కలుగుతుంది. ఆ సమాధి కలగటం కోసమే ఇవన్నీ మనం చెయ్యాలి. కర్మాచరణ ఎందుకు చెయ్యాలి అన్నారు? కర్మాచరణ ద్వారా జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగేంత వరకు కర్మని ఆచరించమని చెప్పింది ధర్మశాస్త్రం. అటువంటి మహావిభూతి మన మానవ జన్మలో మనం చాలా అదృష్టవంతులం. ఈనాడు ఇన్ని ప్రయాణ సౌకర్య విశేషాలన్నీ కలిగి ఉండటం నిజంగా కలియుగంలో పుట్టినటువంటి మానవులకి ఒక విధంగా మహదదృష్టం. 2026 జూన్ 28వ తేదీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిచే 9 రాత్రులు 10 పగళ్ళగా ఈ యాత్రా విశేషం నిర్వహింపబడుతూ ఉన్నది. అవకాశం ఉన్నవాళ్ళు, ఎందుకంటే కాళ్ళు నడుస్తున్నప్పుడే ఈ యాత్ర చెయ్యాలి, శరీరం సహకరిస్తున్నప్పుడే ఈ యాత్ర చెయ్యాలి, కళ్ళకి దృష్టి మాంద్యం కలగకుండా ఉన్నప్పుడే ఈ యాత్ర చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అన్నారు? ఇవన్నీ ఎప్పుడన్నా పడిపోతే కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఆ కైలాస పర్వతం కనపడుతుంది, ఆ సరోవరం కనపడుతుంది, ఆ సరోవరం మీద ఉన్నటువంటి ఆ నక్షత్ర దర్శనం అంతా మనకు కనపడుతుంది. రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని తన కుడి చేత్తో ఎత్తడానికి ఎడం చేతిని నేల మీద మోపి ఆ బలాన్ని చూపించినటువంటి ఆ అంగుళీ ముద్రలు కూడా మనకు కనపడతాయి. అవన్నీ మన మనస్సుకి తెలియనటువంటి అపరిమితమైన అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. అవి మనస్సు మాటలతో చెప్పడానికి వీల్లేదు. ఆనందం అంటే ఏమిటన్నారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుతో ఊహించటానికి కానీ మాటలతో చెప్పటానికి కూడా వీల్లేనటువంటి స్థితే అలౌకిక ఆనందము. అది ఎక్కడ కలుగుతుంది అన్నారు? కేవలం భగవంతుడికి సామీప్యంగా చేరే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే కలుగుతుంది అన్నారు. మిగతా విషయాల్లో ఏమాత్రం కలిగే అవకాశం లేదు అని చెప్పింది ధర్మశాస్త్రం. అలాంటి ఈ 9 రోజుల కైలాస మానస సరోవర యాత్ర మనం మొట్టమొదటగా నేపాల్గంజ్ అనేటువంటి ప్రాంతం నుంచి ప్రారంభం చేస్తాం. అక్కడ వాగీశ్వరీదేవి అనేటువంటి ఒక శక్తిపీఠాన్ని మనం దర్శనం చేస్తాం. పరమేశ్వరుడు
దక్షయాగానికి వెళ్ళవద్దు అంటే సతీదేవి అన్నదిట, యాగధ్వంస్వార్థం వచ్చినటువంటి దాన్ని నన్ను వెళ్ళనీయవా అని చెప్పి పరమేశ్వరుడు విశ్వరూపాన్ని ధరిస్తే పరమేశ్వరుడి పైన ఆవిడ విశ్వరూప ధారణ చేసిందిట. ఆవిడ చేసిన ధారణలోంచే దశమహావిద్యలు అప్పుడు ఉద్భవించాయి. తారాదేవి, షోడశి, ధూమావతి, భగళ, బాల, చిన్నమస్త. పరమేశ్వరుడు ఆశ్చర్యపోయినట్ట, అమ్మా అనుకున్నట్ట. అలా దక్షయాగ ధ్వంసానికి వెళ్ళినటువంటి సతీదేవి యొక్క శరీరంలో నాలుక భాగం అక్కడ పడ్డది అని చెప్పి శాస్త్రవచనం. అక్కడ అమ్మవారిని వాగీశ్వరీదేవి అంటారు. ఆ వాగీశ్వరీదేవి యొక్క దర్శనంతో మన యాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాక్షస స్థల్ అంటారు. రావణ బ్రహ్మ కైలాస శిఖరాన్ని కుడి చేత్తో పెకలించాడు. జటాఘటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లాటపట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అనేటువంటి శివతాండవ స్తోత్రం చేస్తూ రావణ బ్రహ్మ కైలాస ప్రవస్వాన్ని పెకలించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ రాక్షస స్థల్ అంటారు. అక్కడ రావణ బ్రహ్మ యొక్క ఎడమ చేతి ముద్ర, వేలు ముద్రలు మనం అక్కడ చూడవచ్చు. ఆ దర్శనం కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ చాలా మానసికమైనటువంటి ధైర్యంతో, శారీరకమైనటువంటి సామర్థ్యంతో, ఈ రెండిటికంటే అపరిమితమైన ఆధ్యాత్మిక ఆనంద అనుభూతి ఉండటం చేత మాత్రమే జరిగేటువంటి యాత్ర. ఇక్కడ ఏమిటి యాత్ర అన్నారు? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు. ఆనందం అంటే ఏంటన్నారు? ఎవడికి వాడికి అనుభవిస్తే తెలిసేదే కానీ మాటలతో చెప్పడానికి వీల్లేదు అన్నారు. ఎలాగో అన్నారు, చెరుకు రసం ఇచ్చాము, తాగారు. చెరుకు రసం ఎలా ఉంది అని అడిగాము, తీయగా ఉంది అన్నారు. తీపంటే ఏమిటో చెప్తారా అని అడిగాము. వాడు ఏం చెప్పగలుగుతాడు? ఆనందం అనేటువంటిది ఎవడికి వాడి మనస్సు యొక్క సరిహద్దులని అలా తట్టి లేపేటువంటిది. అందుకనే ఈ ప్రాంతాలన్నీ కూడా అతి పవిత్రమైనటువంటి ప్రాంతాలు. అతి సాత్విక స్వరూప స్వభావాలని నిరంతరం వెదజల్లేటువంటి ప్రాంతాలు. మనం అక్కడికి వెడుతున్నాము అంటే తెలిసి కానీ తెలియక కానీ జ్ఞాత అజ్ఞాత అజ్ఞాన అహంకారాల వల్ల చేసినటువంటి ఎటువంటి దోషాలైనా పరమేశ్వరుడు పరిహరిస్తాడు. క్రిస్టల్ క్లియర్గా 916 KDM హాల్ మార్క్ బంగారంలాగా మనల్ని తయారు చేసి మళ్ళీ ఆయన యువతలకి పంపుతాడు. ఆయన లక్షణమే అది. పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఏం కలుగుతుందన్నారు? ఉన్న మాలిన్యమంతా లాగేస్తాడ్రా, మేలిమి బంగారంగా చేసి నిన్ను మళ్ళా పంపిస్తాడు అని చెప్పారు. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్యస్థలం కైలాస మానస సరోవరం. ఇక అక్కడ ఒక అద్భుతమైనటువంటి మానస సరోవరం ఉన్నది. ఆ కైలాస పర్వత ప్రాంతంలో దేవతలు అందరూ నక్షత్రాలు స్వస్వరూపాలు ధరించి ఆ మానస సరోవరంలో స్నానం చేస్తారు. వాళ్ళు పరమేశ్వరుడి దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ ప్రాంతంలో స్నానం చేస్తారు. ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాలు, అద్భుతమైనటువంటి రహస్యాలు. ఆ తర్వాత ఇంకొకటి యమద్వారము అని ఉన్నది. అంటే ఎట్లా వెళ్ళినా జీవుడు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళేవాళ్ళు ఎలా వెళతారు అన్నారు? నరకంలోంచే వెళ్ళాలి అన్నారు. అది తప్ప రెండో మార్గం లేదు అన్నారు. ఎందుకండి అన్నారు? నరకంలోంచి వెళుతూనే స్వర్గద్వారం చేరాలి. నరకానికి స్వర్గానికి తేడా ఏమిటన్నారు? అబ్బే రెండు లేవండి, ఉన్నది ఒకటే. పాపం చేసినటువంటి వాళ్ళకి మంచి ఎండలో చెప్పులు లేకుండా నడిపిస్తారు, పుణ్యకార్యాలు చేసిన వాళ్ళకి చెప్పులు ఇచ్చి పంపిస్తారు. పాపం లేని వాడికి గొడుగు లేకుండా పంపిస్తారు, పాపం ఉన్నవాడికి. పాపం లేని వాడికి గొడుగు ఇచ్చి పంపిస్తారు. అంటే జీవుడు అనేటువంటి వాడు స్వర్గాన్ని పొందాలన్నా నరకద్వారం నుంచే స్వర్గ ప్రవేశం చేయాలంటే దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటి అన్నారు? పదార్థ జ్ఞానం తెలుస్తుందిరా, పరమార్థ జ్ఞానం అంత తొందరగా తెలియదు. అందుకనే పరమార్థ జ్ఞానాన్ని బోధించేటువంటి వాడిని గురువు అన్నారు. ఆ గురువు ఎవరన్నారు? పరమేశ్వరుడే గురువు. అందుకని మన ఆధ్యాత్మిక విద్యా సంప్రదాయం ఓం నమశివాయ సిద్ధన్నమః అనేటువంటి మంత్రంతో ప్రారంభమవుతుంది. క్యాట్, హ్యాట్, ర్యాట్, బ్యాట్ ఈ సంప్రదాయం మనకి లేదు. ఓం నమశివాయ అంటే ఆది గురువు ఆయన. గురువు యొక్క లక్షణం ఏమిటన్నారు? లోపల ఉన్న మాలిన్యాన్ని తొలగించేసి గుశబ్దోరంధకారస్య ఋషబ్దత్తన్నిరోధకః. గు అంటే అజ్ఞానము, రు అంటే పోగొట్టేవాడు. అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు ఈ జీవులు చేసినటువంటి జ్ఞాతాజ్ఞాత పాపాలన్నిటిని కూడా పరిహరించి
ఆ యమద్వారం దగ్గర ఆయన నిలబడి, వీళ్ళంతా మా వాళ్ళేనండి, వీళ్ళకి కొంచెం స్పెషల్ దర్శనం ఇవ్వండి, మనం కూడా చెప్తుంటాంగా, ఎవరన్నా మన వాళ్ళు సై మా వాళ్ళు ఆపొద్దు వాళ్ళు పంపించు అంటాం కదా. అంటే పరమేశ్వరుణ్ణి నిరంతరం ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళ మీద ఆయనకు కొంచెం ప్రేమ ఉంటుంది. అందుకని పక్షపాతము తప్పు కాదు అని చెప్పారు. ఎప్పటి వరకు తప్పు కాదన్నారు? నీ పక్షపాతము వలన పక్కవాడికి పక్షపాతము కలగనంత వరకు పక్షపాతం తప్పు కాదు. అది భగవంతుడికే ఆశ్రిత పక్షపాతి అని పేరుంది, ఆయనకే ఉంది. అటువంటి ఆ యమద్వారాన్ని దర్శనం చేస్తాం, అందులోంచి మనం వెళ్ళొస్తాం. ఏమో మనకి తెలిసి ఎన్ని చేశామో, తెలియకుండా ఎన్ని చేశామో, తెలిసి తెలియనట్టు నటిస్తూ ఎన్ని చేస్తున్నాము, ఇక ముందు ఎన్ని చేయబోతాము. ఇవన్నీ కూడా నిప్పు తెలిసి ముట్టినా కాలుతుంది, తెలియక ముట్టినా కాలుతుంది. మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చకుండా ఉంటుందా? ఇటువంటివన్నీ కూడా ఆ దివ్యమైనటువంటి విరాన్మూర్తి అయినటువంటి సదాశివుడు ఆ జగదంబతో అధివసించేటువంటి దివ్యక్షేత్రం అండి. ఎట్లాంటిది అన్నారు? అజ్ఞాన ధ్వాంతదీపిక అన్నారు. బండెడు దూది కుప్పం తగలేయటానికి బండెడు నిప్పులు అవసరం లేదు. ఒక చిన్న నిప్పు గణిక ఇంత దూది కుప్పని భస్మీకృతం చేస్తుంది. అలాగే పరమేశ్వరుడు సాక్షాత్తు అక్కడ కొలువుదీరి ఉన్నటువంటి దివ్యక్షేత్రం. అంటే మిగతా క్షేత్రాల్లో లేరా అన్నారు? ఉన్నారు. అన్ని చోట్ల ఈశావాస్యమిదం సర్వం అని చెప్పింది ఉపనిషత్తు. అన్ని చోట్ల ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఆ చోట్ల మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నాకు మా ఇల్లంటూ ఒకటి ఉన్నది. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ నా లొకేషన్ పెడతా. ఈ లొకేషన్ నా పూర్తి చిరునామా కాదుగా, నా చిరునామా మా ఇంటి అడ్రస్సే. అట్లాగే పరమేశ్వరుడు శాశ్వతమైనటువంటి నివాసం కైలాసం. ఆ కైలాసంలో ఆయన వసించి ఉన్నాడు. ప్రమథగణాలు ఉన్నాయి. నందీశ్వర, చండీశ్వర, భృంగీశ్వర, సప్తకోటి మహామంత్రాలు ఆ కైలాసంలో పరమేశ్వరుడు యొక్క దివ్య గుణగాన వైభవాల్ని కీర్తిస్తూ ఉంటాయిట. శ్రీ మహావిష్ణువు మృదంగంతో వాద్యం వాయిస్తూ ఉంటాడు. ఆయన అమ్మవారితో కలిసి చేసే తాండవ నృత్యం, అమ్మవారితో కలిసి చేసేదాన్ని లాస్యం అన్నారు. అయ్యవారు ఒక్కరూ చేసే నృత్యాన్ని తాండవము అన్నారు. ప్రదోషకాలంలో పరమేశ్వరిదిలో పరమేశ్వరుడు లాస్య తాండవం చేస్తే శ్రీ మహావిష్ణువు మృదంగం వాయిస్తూ ఉంటాడట, బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉంటాడట, ఇంద్రుడు వేణుగానం చేస్తూ ఉంటాడట. అందుకని మనం ప్రదోషకాలంలో శివాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే 33 కోట్ల మంది దేవతలు పరమేశ్వర సందర్శనార్థం వస్తారట. అందుకని ఆ సమయంలో శివాలయానికి వెళితే 33 కోట్ల మంది దేవతల్ని ఒక టికెట్ మీద 2 సినిమాల్లాగా డబల్ ధమాకా బంపర్ ఆఫర్గా చూడొచ్చు. అందుకని కైలాసం అది ఆయన క్షేత్రం. ప్రదోషంలో పరమేశ్వరుడు తాండవం చేసేటువంటి ఆ కైలాసంలో అష్టపది అని ఒక ప్రదేశం ఉన్నది, ఒక దివ్యక్షేత్రం. దాన్ని నంది పర్వతము అంటారు. ఆ నంది పర్వతం యొక్క విశేషం ఏమిటి అన్నారు? కైలాస పర్వతం యొక్క కైలాసం అన్నామే, ఆ కైలాసం యొక్క నిజస్వరూపం మనకక్కడ దివ్యమైనటువంటి దర్శన రూపంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నది పరమేశ్వరుడు. ఆ అంటే మనం కైలాసం చూడగలుగుతామా? చూస్తాం. ఎలా చూడగలుగుతాము? మాంసనేత్రాలతోనే చూడగలుగుతాం. ఎందుకు? ఎలా చూస్తామన్నారు? మనం చేసేటువంటి సాధన, మనం చేసేటువంటి అనుష్ఠానం, మనం బయలుదేరుతున్నాం అనేటప్పటికల్లానే మన మనస్సు ఆ కైలాసానికి వెళ్ళిపోవాలి. ఆ మానస సరోవరంలోనే మన మనస్సు ఓ తుమ్మెదలాగా జుమ్మంటూ శబ్దం చేస్తూ తిరగాలి. తిరిగితే ఏమవుతుంది అన్నారు? ఇదంతా సాధన. పిల్లవాడు నర్సరీకి వెళ్ళాలి అంటే ముందర చిన్న టెస్ట్ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే వాడిని నర్సరీలోకి ఇంప్లిమెంట్ చేస్తారు. మనం ఈ లోకంలో ఈ శరీరంతో చేసే సాధన గరిమ చేత ఆ కైలాసాన్ని మనం దర్శనం చేస్తాం. నిజస్వరూపాన్ని. పరమేశ్వరుడు ఎంత దయామయుడండి. మన తెలివితేటలు ఏమన్నా పనికొస్తాయా? మన తెలివితేటల కంటే వాడి దయ చాలా గొప్పది. బాగా చదువుకున్న వాళ్ళు అంతా మెట్లెక్కిపోతారు. ఏమీ చదువుకొని వాడు ఎట్లా మెట్టెక్కుతాడు అంటే వాడి దయ అనేటువంటి చేయబట్టుకుంటాడు, దాంతో ఆయన మెట్టెక్కిస్తాడు. అందుకనే మనం చేసింది కాదు దర్శనం, వాడు ఇచ్చింది సుదర్శనము అన్నారు. పరమేశ్వరుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు అన్నారు. విష్ణువు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అన్నారు. ఆయన స్థాణువు అని చెప్పారు. ఎందుకున్నారు అన్నారు? తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించడం కోసం. ఇంకా మహావిశేషం ఏమిటి అన్నారు? ఉత్తర ద్వార దర్శనం అని అంటే ఉత్తరం మోక్షానికి ప్రతీక.
తతో ఉత్తరతోభిప్రయీజయితి అని చెప్పారు అయోధ్యకాండలో. రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతున్నప్పుడు మొట్టమొదట ఉత్తరం వైపు అడుగులు వేశారట. అందుకనే మనకి పెళ్లిలో కూడా సప్తపది అటువైపే అడుగులు వేయిస్తారు. అంటే ఏమిటన్నారు? మోక్ష మార్గానికి నిదర్శనం ఉత్తర మార్గం. మోక్షానికి వెళ్ళాలి అంటే జ్ఞానం వల్ల వెళ్ళాలి. జ్ఞానం ఎలా కలుగుతుంది అన్నారు? భక్తి చేత కలుగుతుంది అన్నారు. ఆ భక్తి ఎలా వల్ల కలుగుతుంది అన్నారు? సత్పురుషుల సాంగత్యం చేత కలుగుతుంది అన్నారు. ఈ ప్రాంతంలో, ఈ యాత్రలో మనం కోరుకోకుండానే వచ్చేటువంటి వెసులుబాట్లు ఇవన్నీ కూడా. మనం భక్తి లేదనుకోండి, యాత్రకు బయలుదేరాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరో వాళ్ళు ఆ విశేషాలు మనకి చెప్తారు. చెప్పేటప్పటికల్లా మనకు ఆనందం కలుగుతుంది. అయ్యో మనం ఒక్కళ్ళమే వెళితే ఎట్లా, ఇంకా నలుగురితో వెళ్ళాలి. అంటే దోచుకున్నవాడు కాదురా దొంగ, దాచుకున్నవాడు పెద్ద దొంగ అని శాస్త్రం. ఒక మంచి వస్తువుని ఒక్కళ్ళే తినకూడదు, అందుకని నలుగురికి పంచిపెట్టాలి. విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారట, ఏమిటి తెలుగు వాళ్ళ గొప్పతనం అని. పంచ కట్టడం, పంచాక్షరి పఠించటం, ఉన్నది నలుగురికి పంచిపెట్టడం అని చెప్పారట విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే పంచిపెట్టడంలో ఒక మంచి విషయాన్ని నలుగురికి తెలియజేస్తే ఆ విషయం అజరామరంగా నిలిచిపోతుంది. అటువంటి ఈ చక్కటి ఉత్తర ద్వార దర్శనం కూడా ఇదంతా కూడా చక్కగా 9 రాత్రులు 10 పగళ్ళు, వెల స్వల్పము ఫలమధికము. యజ్ఞయాగాదులు, తపస్సు, దానము, సత్యము, శౌచము, అహింస, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కలియుగంలో కొంచెం కష్టం కాబట్టి నాయనా అది కాకుండా మీరు ఈ దోవలో వెళ్ళండి, ఈ ఎగ్జిట్ తీసుకోండి, ఇక్కడి నుంచి కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి పరమేశ్వరుడు ఎంతో అనుగ్రహ బుద్ధితో, ఎంతో మనకి విశేషమైనటువంటి ఆయన వాత్సల్యం, అందుకనే అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపిక అని చెప్పారు. భగవంతుడికి మన మీద ఉండే వాత్సల్యం అవ్యాజము అన్నారు. అవ్యాజం అంటే ఏమిటి అర్థం అన్నారు? నువ్వేమిస్తే నాకేమిస్తావు, నేనేమిస్తే నాకు ఏం తెస్తావు, ఇది కాదు. నువ్వు ఏమీ ఇవ్వకపోయినా నీకు అన్నీ ఇస్తాడు పరమేశ్వరుడు. 1000 చేతులతో ఆయన ఇవ్వటం ప్రారంభిస్తే 2 చేతులతో మనం ఎంత పట్టుకుంటాం చెప్పండి. ఆయనకి మన యందు అవ్యాజమైన ప్రేమ ఉంది. ఈ యాత్ర నిజంగా మానవ జన్మకు పరిపూర్ణతని చేకూరుస్తుంది, అందులో అనుమానమేం లేదు. డబ్బు సంపాదించవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, భోగాలు అనుభవించవచ్చు, ఇవన్నీ మనం చూస్తుండగానే క్షయమైపోతాయి. నిన్న రాజైన వాడు రేపు బంట అవుతాడు. ఇవన్నీ శాశ్వతం కాదు. మానవ జీవితంలో శాశ్వతం ఏమిటి అంటే ఉత్తర జన్మకు ఇంకొక ప్రాతిపదికైనా ఏర్పాటు చేసుకోవటం, లేకపోతే ఇహ జన్మ లేకుండా చేసుకోవటం. ఈ రెండే మానవ జన్మకి సార్థకత. ఆ రెండింటినీ మనం పొందాలి అంటే మానస సరోవర యాత్ర తప్పకుండా చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇంత దగ్గరగా, ఇంత సామీప్యంగా, ఇంత సౌలభ్యంగా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించడానికి ఆయన అక్కడ వసించి ఉన్నప్పుడు ఆ ప్రాంతం మనకు చూడకపోతే, ఆ క్షేత్రానికి మనం వెళ్ళకపోతే ఎంత కృతజ్ఞతకి నిదర్శనంగా మిగిలిపోతాం మనం. అయ్యా, అద్భుతమైనటువంటి యాత్ర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు వేస్తున్నారు. చాలా సౌలభ్యం, సౌకర్యం, వీటన్నిటికంటే కూడా అనంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం చివరి శ్వాస వదిలేంత వరకు మిగిల్చేటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర. 2026 జూన్ 28వ తేదీ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది ఈ యాత్ర. పరమేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని మన ప్రయత్నం మనం చెయ్యాలి. షడ్భాగం మానవయత్నం, సప్తమం దైవచింతనం అన్నారు. విశేషం ఏమిటి అంటే ఈ అశ్వ సంవత్సరంలో చేసేటువంటి కైలాస మానస సరోవర యాత్ర 12 సంవత్సరాలు కైలాస మానస సరోవర యాత్ర చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఆ 12 సంవత్సరాల ఫలితం అంతా కూడా ఈ అశ్వ సంవత్సరం 2026 జూన్ 28 నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యాత్ర వల్ల కలుగుతుంది, అందులో అనుమానం లేదు. అందుకనే దీనికి అశ్వ సంవత్సరము అని పిలుస్తారు వాళ్ళు. అద్భుతమైనటువంటి, అంటే 12 ఏళ్ళు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సంవత్సరం వెళ్ళి చేసేటువంటి యాత్ర వల్ల వచ్చే 12 ఏళ్ళు యాత్ర చేస్తే ఎటువంటి ఫలితం పొందుతామో అటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడు మనకు అందించదలుచుకున్నాడు. కాబట్టి అశ్వ సంవత్సరంలో మన మనస్సు అనేటువంటి అశ్వాన్ని ఆయన కళ్యాలు వదిలిచి బయలుదేరండి అని చెప్పి నిశ్చయించాడు. తన్మే మనస్ శివ సంకల్పమస్తు. అటువంటి ఆనందాన్ని
మనకు అందిస్తున్నారు గాయత్రి. ఆ గాయత్రి వేదమాత ద్వారా మనం సదాశివ సందర్శనం చేస్తున్నాం. సదాశివో వేదాధ్యాయి సదాశివో వేదాధ్యాయి అని చెప్తారు. అటువంటి ఆ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి వల్ల జరిగేటువంటి యాత్రలో అందరూ భాగం పంచుకుందాం, అందరూ భాగస్థులు అవుదాం. ఈ ఆధ్యాత్మిక ఫలితాన్ని అందరూ సమభాగాలుగా పంచుకుందాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాతో పాటు ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు రావటం, నేను భగవంతుడి యొక్క లీనమే భగవంతుడి యొక్క పరమేశ్వరుని పొంది మహాన్యాసపూర్వకంగా ఏకాశ రుద్రవారాభిషేకము మరియు మిగతా హోమాలన్నీ చేసి వాళ్ళందరి ఆశీర్వచనం చేసుకొని అందరూ సుఖవంతులుగా ఉండి సుక్షేమంగా తిరిగి యాత్ర చేసి పరిక్రమ చేసేదానికి కూడా శక్తిని సమకూర్చుకొని మనోభావం మనస్సుతోనే శక్తిని సంపాదించుకొని యాత్ర తిరిగి రావాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క సమీపంలో మానస సరోవరం నందే అందరినీ కూడా కూర్చునబెట్టి మహాన్యాసము రావణ బ్రహ్మ సృష్టించినటువంటి మహాన్యాసం ఉంది. అటువంటి మహాన్యాసాన్ని కూడా చెప్పి సంకల్పం చెప్పి వచ్చినటువంటి యాత్రికులందరి చేత ఒక రుద్రం నమ్మకం చమకం కలిపితే ఒక రుద్రం అవుతుంది. అందరితో కూడా అభిషేకం చేయటం, గణపతి హోమం, నవగ్రహ హోమం సంబంధించినటువంటి యొక్క ఈశ్వరుడి యొక్క రుద్ర హోమాలను కూడా చేయడం, పూర్ణాహుతి మహాహుతి ఇలాంటివి కూడా చేసేసి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా సుఖంతో శాంతంతో భగవంతుడి యొక్క భక్తితో లీనమై ఆ భగవద్ ధ్యానంలో పరమేశ్వర అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని చేయించడానికి నేను కూడా ఈ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ వారి ద్వారా చిరంజీవ భరత్ కుమార్ ద్వారా వెళుతున్నాము. హరి ఓం తత్సత్. హరికథా చూడామణి బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారితో కైలాస మానస సరోవర యాత్ర జూన్ 28, 2026. సంప్రదించండి 8977349696.